మన కష్టాలు తీరాలన్నా, మన సమస్యలకు సమాధానం కావాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని మాట వినాలి. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చెవులు అందరికీ ఉంటాయండి, కానీ వినే చెవులు లేవు. లోకంలో రకరకాలమైన సంఘటనలన్నీ వింటున్నారు, కానీ దేవుని వాక్యం వైపు వినలేకపోతున్నారు. పరమగీతము 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమో తెలుసా? ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయచు కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను ఆయన వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? మనం ప్రొద్దుట్లు వేసిన కాడ నుంచి అనేక మంది కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, రకరకాల సెలబ్రిటీస్ అవ్వచ్చు. వీళ్ళందరూ వస్తారని యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నాం. కానీ దేవుడు మానవునికి ఇచ్చిన వాగ్దానం ఏమిటి అంటే, మీరందరూ చూస్తున్న యేసు పరలోకానికి ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన తిరిగి వస్తాడు. వస్తానన్న యేసయ్య రాకమానడు, ఇస్తానన్న రక్షణను ఇచ్చి తీరును. కాబట్టి మనందరం కూడా ఎదురు చేయవలసిన సమయము ఆసన్నమయ్యింది. ఎందుకంటే యెహోవా దినము సమీపమాయనే అంటున్నాడు. ఈ కరువులు, కాటకాలు, యుద్ధాలు, భూకంపాలు, ఆకస్మికమైన మరణాలు, వేదనలు ఇవన్నీ కూడా ఆయన ద్వారం దగ్గర ఉన్నాడని సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆపత్కాలమందు నన్ను గురించి మొర్ర పెట్టండి అంటున్నాడు. ఆపద చాలా దగ్గరలో ఉంది. ఏ క్షణంలో ఉప్పెన కావచ్చు, తుఫాను కావచ్చు, భూకంపం కావచ్చు, వరదలు కావచ్చు. ఎంత దారుణమైన వరదలను మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడ సూచనలు. కాబట్టి ఆలకిద్దాం, దేవుని మొర విందాం. మొట్టమొదటి మానవుడు దేవుని మాట మీరాడు. కాబట్టే మనందరం శాపగ్రస్తులమై, పాపాత్ములమై, మరణం అనే శిక్షకు పాత్రులమై నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్న మన మీద జాలిపడి రక్షణ మహాసంకల్పాన్ని తీసుకుని వచ్చి మనందరి కోసం మరణించి జీవించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? కాబట్టి నిత్యము జీవించే రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది అంటున్నాడు. నీ హృదయాన్ని తెరిచి ఆయన స్వరం విన్నట్లయితే ఈ శోధనలోంచి తప్పించుకోగలం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.